లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మా డివిజన్ లో ఉన్న సమస్యలను చూసి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే గెలుస్తాను అనే నమ్మకం ఉందా మీకు? నాకు గెలిపిస్తాననే నమ్మకంతో నేను ఇప్పుడు అసలు మీకే ఓటు వెయ్యాలి అని అనుకోవడానికి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఇది కాదు, ప్రజాసేవ కోసం ముందుకొచ్చిన వాడిని. ఏ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటిది ఎందుకంటే చాలా మందికి తెలియదు, అసలు పరిచయం లేనటువంటిది. కాబట్టి మీరు దీన్ని ఎలా నిలదొక్కగలుగుతారు అనుకుంటున్నారు? లేదు, అట్లా ఎందుకు అనుకుంటారు? మీరు గెలిచినాక ఫస్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటి? లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడానికి నేను ముందుకు వస్తున్నాను. 39వ డివిజన్ నుండి కార్పొరేటర్ గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేస్తున్నటువంటి చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, మీరు రాజకీయాల్లోకి రావడం ఇదే మొదటిసారి అని చెప్పన్నారు. మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మా డివిజన్లో ఉన్న సమస్యలను చూసి వాటిని పరిష్కరించుకోవాలని నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా డివిజన్లోని సమస్యలు ఇదివరకు గతంలో మా పాత కార్పొరేటర్లు మాకు సహకరించకుండా పోయినందువల్ల నేను ఈ సమస్యలు పరిష్కరించడానికి కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే మీ సమస్యలను పరిష్కరించాలి అని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? మా డివిజన్లో రోడ్లు సరిగా లేవు, మోరీలు మరియు కరెంటు పోల్లు, తర్వాత మరి పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడానికి నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, రోడ్లు అవన్నీ బాగాలేవు అని అంటున్నారు. ఇప్పుడు మీరు గెలిచినాక వీటన్నింటిని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను అంటున్నారు కదా, ఎలా పరిష్కరిస్తారు? చూడండి, ఇప్పుడు మాది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. మేము ఇప్పుడు నేను గెలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మా మద్దతు వాళ్ళకి అవసరం ఉంటుంది. దాని కొరకు మా డివిజన్కు మాకు తగిన ఫండ్స్ కినా మాకు ముందే పరిష్కారం కోసం మేము ఆలోచించుకుంటాం. అంటే ప్రజెంట్ ఎట్లా ఉందంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇవి మూడు ఆల్రెడీ పోటాపోటీగా అన్నట్టు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేస్తున్నారు, సింహం గుర్తు నుంచి వెళ్ళి. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే గెలుస్తాను అనే నమ్మకం ఉందా మీకు? నాకు పక్కా గెలుస్తానని నమ్మకం ఉన్నది, ప్రజల ఆదరణ ఉన్నది. నాకు అందరూ, నేను చిన్నప్పటి నుంచి నేను ఈ డివిజన్లో 1984 నుంచి నేను ఇక్కడ నివసిస్తున్నా. మేము ఇక్కడ నేను 2nd క్లాస్ నుంచి చదువుకుంటూ ఈ డివిజన్లోనే ఉంటున్నాను. నాకు ఈ డివిజన్ ప్రజలందరూ నన్ను ఆదరించి, నన్ను ఆశీర్వదించి, వారి అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారనే నమ్మకంతో నేను ఇప్పుడు ముందుకు పోతున్నాను. అసలు మీకే ఓటు వెయ్యాలి అని అనుకోవడానికి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? నాకే ఎందుకు ఓటు వేయాలనుకుంటే, నేను డబ్బు కలిగిన వ్యక్తిని కాదు, ప్రజాసేవ కోసం ముందుకొచ్చిన వాడిని. నేను నా చేతుల కష్టం మీద ఎదుగుతున్న వాడిని కాబట్టి నేను ఈ ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చిన. ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చాను అని అన్నారు. చాలా సమస్యలతోనూ పోరాడుతున్నారు. ఇప్పుడు మహిళల సమస్యలే కావచ్చు, పింఛన్ సమస్యలే కావచ్చు, ఇప్పుడు మీరు అన్ని రోడ్ల సమస్యలు, ఇవన్నీ చాలా సమస్యలు అనేటివి ఉన్నవి. వీటన్నిటికీ పరిష్కారానికి మీకు ఖచ్చితంగా నిధులు అనేది అవసరము. ఆ నిధులని మీరు ఎలా సంపాదించుకోవాలనుకుంటున్నారు? మా పార్టీ ఇప్పుడు ఏ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటిది ఎందుకంటే చాలా మందికి తెలియదు అసలు. ఎందుకంటే మోస్ట్లీ ఇది ఇప్పుడు మీరన్నట్టు ఎప్పటి నుండో వెనకట మీరు అన్నట్టు చూసింటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు కాలంలో అప్పుడున్నటువంటిది, ఇప్పుడున్న వాళ్ళకి అంత పరిచయం లేనటువంటిది. కాబట్టి మీరు దీన్ని ఎలా నిలదొక్కగలుగుతారు అనుకుంటున్నారు? లేదు, అట్లా ఎందుకు అనుకుంటారు? మాకు ఇదివరకు ఈ డివిజన్లో మా మాజీ కార్పొరేటర్ ఈ గుర్తు మీదనే గెలిచి మాకు నిధులు తెచ్చిండు. ఇప్పుడు మళ్ళీ నేను తేవడానికి ముందుకు వస్తున్నా. నేను ఖచ్చితంగా గెలుస్తా. మా డివిజన్ను నేను స్మార్ట్ సిటీలో పెట్టుకొని మా డివిజన్ నేను ఈ 66 డివిజన్లకు ఆదర్శంగా నిలుపుదామని చెప్పి నేను వస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు ప్రచారం కోసం తిరుగుతున్నారు కదా రోజు. మీకు ప్రజల నుండి సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళ నుండి స్పందన ఎలా ఉంటుంది? నాకు ఇంతవరకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది కలిసిర్రు.
మాకు ఇంతవరకు ఎవరు ఇల్లు ఇప్పియలేదని చెప్పిండ్రు. ఆ ఇండ్ల కోసానికి నేను ముందుంటానని చెప్పిన. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ముందుంది. ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కోసమే నేను ప్రయత్నం చేస్తా అని చెప్తున్నా. ప్రతి ఒక్కరు కొంతమంది పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ కొంతమంది అడిగారు, మాకు 35 కిలోల బియ్యం రావట్లేదని చెప్పేసి, మాకు పింఛన్లు రావట్లేదని చెప్పి, మాకు ఇల్లు లేవని చెప్పి చాలామంది అడుగుతుండ్రు. వాళ్ళందరినీ నేను నోట్ చేసుకుంటున్నా. నాకు దాదాపు ఇప్పుడు ఒక 20 మంది ఇల్లు లేని వాళ్ళు స్వచ్ఛందంగా నాకు చెప్పిండ్రు. వాళ్ళకు నేను హామీ ఇస్తున్నా, నన్ను గెలిపిండ్రి, మీకు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ మీకే పెట్టిస్తా అని చెప్తున్నా. మీరు గెలిచినాక ఫస్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటి? నేను ఫస్ట్ తీసుకుపోయి స్టెప్ అంటే ఏంటంటే, లేని వాళ్లకు సాయం చేయడం కోసం, ఇల్లు లేని వాళ్ళ కోసం ఫస్ట్ గవర్నమెంట్, ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళను నేను ఖచ్చితంగా అడిగి, ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడానికి నేను ముందుకు వస్తున్నా. మీ స్వంత అంటే పార్టీకి అతీతంగా మీ స్వతహాగా మీ సొంతంగా అనుకొని, నా బిడ్డలు నా కార్పొరేటర్లో ఉన్నటువంటి నా డివిజన్ ప్రజల కోసానికి నేను ఇది స్వతహాగా చేయాలి అని అనుకుంటున్నటువంటి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు మేము అందరు కలిసి చేసుకునే వినాయక చవితి, బతుకమ్మ మరియు ఈ దసరా ఇవన్నీ ఉన్నాయి. వాటి కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడానికి నేను ముందుకు వస్తున్నా. ఎందుకంటే నా జీవితమే ఇవన్నీ చేయడం. నేను ఇప్పటికీ 30 సంవత్సరాలు అవుతుంది. ప్రతి పార్టీ నాయకులకు జెండాలు కట్టినా, బ్యానర్లు కట్టినా, నేను ఏ ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు మన ఉన్న బండి సంజయ్ గారు కానీ, ఎమ్మెల్యే మన గంగుల కమలాకర్ కానీ, పొన్నం బురావు గారు కానీ, ఇప్పుడు కౌన్సిలర్ మన కాకముందు నుంచి గంగుల కమలాకర్కి నేను, ఆయన కౌన్సిలర్ అప్పటి నుంచి నేను చేసే పనులు ఆయనకు ఎన్నో రకాలుగా నేను చేసిన. ఆయన కార్యక్రమంలో నేను అన్ని రకాలుగా పాల్గొన్నా. ప్రతిదీ నేను బీడీ కార్మికులప్పుడు పెద్ద పెద్ద దిష్టి బొమ్మలు చేయడం జరిగింది. తర్వాత బాబ్రీ డ్యామ్ అప్పుడు ఆయనకు పెద్ద బాబ్రీ డ్యామ్ కట్టియడం జరిగింది థర్మకోల్తోని. ఇటువంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేసిన. అవన్నీ నాకు అనుభవం. నాకు ఇప్పుడు ఎవరైనా నేను గెలిస్తే నాకు అందరూ పనిచేయడానికి రెడీ ఉన్నారు. బండి సంజయ్ గారు కానీ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ అందరూ నాకు పరిచయమే. నేను వాళ్ళకు పరిచయం కాబట్టి నేను వాళ్ళతోని కొట్లాడి బతిలాడి దండం పెట్టి నేను మా డివిజన్ కావాల్సిన అన్ని నిధులను నేను తీసుకురావడానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు 39వ డివిజన్ లా మీరు ఒక్కరే కాదు సార్, దాదాపు 9 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా మీ దాంట్లో చాలా ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 11 మంది పోటీ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు పోటాపోటీగానే ఉన్నారు. ఇంతమంది పోటీ తత్వాన్ని నేను నెగ్గుకొని నిలబడతా అనేటువంటి నమ్మకం, ధైర్యం మీకుందా? మాకు 11 మందితో నాకు పోటీ లేదు. ఇద్దరితోనే ఉంది. నాకు 11 మందితో లేదు. ఇప్పుడు నేను చూసిన కార్యక్రమాలు, నేను చేసినవి అన్నీ నా ర్యాలీ, నేను చేసిన ప్రచారం, నేను ఒక్కొక్కరిని నేను కలుస్తున్న విధానం, అందరూ నువ్వు గెలుస్తావు బిడ్డ అని ప్రతి ఒక్కరు నన్ను దేవుడు, నాకంటే ఎక్కువ ప్రతి ఒక్కరు, నేను ఎక్కడికి పోయినా కానీ పోచమ్మ తల్లికి మొక్కు, సమ్మక్క సారక్కకు మొక్కు, రాజరాజేశ్వర స్వామికి మొక్కు అని దీవెనలు వాళ్ళు ఇస్తారు. పెద్ద పెద్దోళ్ళు నాకు మంచి దీవెనలు ఇస్తారు. నువ్వు తప్పకుండా గెలుస్తావు బిడ్డ అని చెప్పేసి పెద్దవాళ్ళు నన్ను అందరూ దీవిస్తారు. యూత్ కొంచెం పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. నేను లేటుగా వచ్చిన కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంకా టైం పడుతుంది. ఈ 2-3 రోజులలో నేను వాళ్ళను కూడా దగ్గర తీసుకొని వాళ్ళతోని కూడా నేను నా గెలుపు దిశగా నేను నడుచుకుంటా. ధన్యవాదాలు సార్. సార్, ఇప్పుడు మీరన్నట్టుగా ఖచ్చితంగా మీ పార్టీ గుర్తు గురించి, మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మా పార్టీ అనేది ఇది వేరే రాష్ట్రంలో రిజిస్టర్డ్ అయిన పార్టీ. ఇది ఇండిపెండెంట్ కాదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మీద, ఈ పార్టీ మీద చాలా మంది గెలిచిర్రు. ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతితో కలిసి పోటీ చేసిర్రు. ఇప్పుడు ఎన్టీపీసీలో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. మాజీ కార్పొరేటర్ కూడా ఈ గుర్తు మీదనే గెలిచిండు. నేను కూడా ఇప్పుడు విజయపదంలోనే ఉన్నా. నాకు భయం లేదు. నేను గెలుస్తానని నమ్మకం ఉన్నది. మా పార్టీ కూడా నాకు సహకరిస్తుంది. మాకు అన్ని విధాలుగా మా నాయకులు కూడా నాకు సహకరిస్తున్నారు. ఓకే, మీరు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలేంటి? ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, రోడ్లు లేని వాళ్ళకు రోడ్లు లేని దగ్గర రోడ్లు, మోరీలు. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే దోమలు లేని కాలనీగా
తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఖాళీ ప్లాట్లు బాగున్నాయి మా కాలనీలో, ఇండ్ల మధ్యలో ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ఆ ఖాళీ ప్లాట్లో చెత్త వేస్తుండ్రు, తర్వాత చెట్లు బాగా పెరుగుతున్నాయి. ఫస్ట్ నేను గెలిస్తే ప్రతి ఖాళీ ప్లాటు శుభ్రం చేసి దోమలు లేని కాలనీగా నేను నిర్మిద్దామని నా ఆలోచన. పారిశుద్ధ్య సమస్యలని తీర్చుతాను అంటారు. పారిశుద్ధ్య సమస్యలను తీరుతా. రోజు రిక్షా కానీ, ఆటో కానీ, ట్రాక్టర్లు కానీ రోజు వచ్చే విధంగా చెత్త బయట వేయకుండా మంచి కాలనీగా తీర్చిదిద్దామనేది నా ఆలోచన. ఓకే సార్, చంద్రమౌళి గారు, మీరు ఒక మంచి ఉద్దేశంతోని రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను అని చెప్తున్నారు. మీరు కోరుకున్నట్టుగా మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా మీరు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్.